అది చిన్నపిల్లల ఆసుపత్రి. ఎమర్జెన్సీ వార్డులో నిశ్శబ్దం. ఒకవైపు సెలైన్ బాటిల్స్, మరోవైపు పసిపిల్లల సన్నని ఏడుపులు. వారి నొప్పులను చూసి తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రుల గుండె చప్పుడు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా కాలం నిలిచిపోయింది. భాష తెలియని వయసు, నొప్పిని సైతం ఏడుపుతోనే వ్యక్తం చేసే పసికూనలు, సెలైన్ సూదులు గుచ్చుడుకు తట్టుకోలేక అల్లాడిపోతున్న ఆ కంటి పాపలను గుండెలకు హత్తుకొని జోలపాడుతూ సేద తీరుస్తున్నారు ఆ తల్లులు. విజయవాడలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఎప్పుడూ ఉండే దృశ్యం ఇది. కానీ విధి ఆ పసిమొగ్గలపై పగబట్టినట్టు ఒక్కసారిగా కాలం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆసుపత్రి గదుల్లో మృత్యువు పొంచి ఉందన్న నిజం తెలిసేసరికి అంతా అయిపోయింది. ఎమర్జెన్సీ వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల్లో మంటలు రేగి చూస్తుండగానే దట్టమైన నల్లటి పొగలు వార్డంతా కమ్మేశాయి. ఊపిరి పీల్చుకుందామన్నా గాలి దొరకని పరిస్థితి. పసిబిడ్డలు ఊపిరాడక విలవల్లాడుతూ గట్టిగా ఏడవటం ప్రారంభించారు. చంటి పాపలకు ఏమవుతుందన్న భయంతో తల్లులు గుండెలు ఆగిపోయినంత పనైంది. వార్డంతా హాహాకారాలు, భయోందనలతో నిండిపోయింది. నా బిడ్డను నేను దక్కించుకోలేనా అనే ఆరాటం ఒకవైపు, కళ్ళెదుటే ముసిరిన మృత్యువు మరోవైపు. ఆ క్షణం అక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒక నరకంలా అనిపించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది స్వార్థం చూసుకోలేదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దైవదూతల్లా రంగంలోకి దిగారు. క్షణాల్లో అప్రమత్తమై పొగల్లో చిక్కుకున్న ప్రతి పసిబిడ్డను తమ గుండెలకు హత్తుకొని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. చేతులకు సెలైన్ సూదులు, శరీరానికి వైద్య పరికరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకురావటమే ధ్యేయంగా శ్రమించారు. వారి సమయస్ఫూర్తి, నిరంతర ఆరాటం ఆ పసి ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచాయి. మరోవైపు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు 2 ఫైర్ ఇంజిన్లతో రైమంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రి సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. అగ్నికీలలు మరింత విస్తరించకుండా వారు చేసిన పోరాటం వల్లే చివరకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారణం ఏదైనా ఆ దేవుడి దయ వల్ల, సిబ్బంది చూపిన అసాధారణ ధైర్యం వల్ల పసి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. ఆసుపత్రి మంచాలపై చావు అంచుల్లోకి వెళ్లిన ఆ పసి మొగ్గలు తల్లుల ఒడిలో క్షేమంగా చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో దేవుడు స్వయంగా రాకపోయినా డాక్టర్లు, సిబ్బంది రూపంలో వచ్చి కాపాడతాడని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.